హాయ్ అండి, అందరికీ నమస్తే. జుట్టు రాలిపోతుందా? పల్చగా మారి నిరాశగా ఉంటుందా? అయితే ఖరీదైన ప్రొడక్ట్స్ అవసరం లేదు. మీ ఇంట్లోనే ఉండే 4 పదార్థాలతో ఒక సింపుల్ హెయిర్ ప్యాక్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఉల్లిపాయ, కరివేపాకు, పెరుగు, ఈ విటమిన్ క్యాప్సూల్ ఉంటుంది కదా, వాటితోనే హెయిర్ ప్యాక్ని తయారు చేసుకుందాము. ముందుగా 3 ఉల్లిపాయలను తీసుకొని చిన్నగా కట్ చేసుకొని 2 రెమ్మల కరివేపాకు తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మిక్స్ పట్టాలి. మిక్స్ పట్టిన తర్వాత 2 టీ స్పూన్ల కోకోనట్ ఆయిల్, 1 ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఉంటాయి కదా, అవి 2 తీసుకొని కట్ చేసుకొని అందులో వేసుకొని మంచిగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు అదొక బౌల్లోకి తీసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివరి దాకా అంతా సమానంగా మంచిగా పెట్టుకోవాలి. ఈ ప్యాక్ని వారానికి ఒకసారి లేదా 2 సార్లు అప్లై చేసుకోవచ్చు. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు కుదుళ్లను బలంగా ఉంచుతుంది. కరివేపాకు జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె జుట్టుకు తేమను అందించి మృదువుగా ఉంచుతుంది. ఈ విటమిన్ క్యాప్సిల్ జుట్టుని పొడిబారకుండా ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ ప్యాక్ పెట్టుకునే ముందు ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి ఒక్క చర్మం వేరువేరుగా ఉంటుంది కాబట్టి ఈ ప్యాక్ని యూజ్ చేసే ముందు ఈ ప్యాక్ని కొంచెం తీసుకొని చెవి వెనకాల రుద్ది టెస్ట్ చేసుకోండి. ఎలాంటి ఎలర్జీ లేకపోతే ఈ ప్యాక్ని మీరు మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి కెమికల్ లేకుండా సహజమైన ఈ పదార్థాలతోనే తయారయ్యే ఈ హెయిర్ ప్యాక్ని డైలీ రొటీన్లో టైం ఉన్నప్పుడు ఒకసారి యూస్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేసి చూడండి, తప్పకుండా రిజల్ట్స్ అనేది మంచిగా కనిపిస్తుంది. మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా హెయిర్కు మొత్తం ఈ ప్యాక్ని అయితే పట్టించాను. ఈ హెయిర్ ప్యాక్ 1 లేదా 2 నిమిషాల పాటు హెయిర్ని మంచిగా మసాజ్ చేసుకోండి. హెయిర్కంతా హెయిర్ ప్యాక్ని పట్టించిన తర్వాత ఒక 30 నుంచి 45 మినిట్స్ వరకు మంచిగా ఉంచుకోండి. లేదంటే 20 మినిట్స్లో మీరు డైలీ యూస్ చేసే షాంపూ తోటి వాష్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా హెయిర్ ప్యాక్ అయితే అయిపోయింది. నాకు టైం లేదు కాబట్టి ఒక 20 మినిట్స్ ఉంచుకున్న తర్వాత నేను హెడ్ బాత్ అయితే చేసేసాను. నా జుట్టు చూడండి ఎంత హెల్దీగా, షైనీగా, ఎంత బాగా ఉందో. ఇలాంటి హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ హోమ్ రెమెడీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.